ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ ను ఉపాధి కల్పించే వృత్తిగా కాకుండా సేవగా భావించాలని డీఎస్పీ ఉమెన్దర్ ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని 600 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రతి వాహనదారుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాన్ని నడపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించవద్దని వారు సూచించారు. అలాగే డ్రైవింగ్ ను ఒక ఉపాధి కల్పించే వృత్తిగా కాకుండా సేవగా భావించాలని అన్నారు. నిత్యం ఎందరో మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ట్రాఫిక్ సిఐ మల్లేష్ అన్నారు. ఈ అవగాహన సదస్సులో ఆటో డ్రైవర్లు, గూడ్స్ వాహన డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, యూనియన్ నాయకులు, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. నేషనల్ హైవే మీద ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎక్కడి నుంచో నేషనల్ హైవే అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు పోతుంటాడు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. అప్పుడప్పుడు రోడ్ రిపేర్ జరుగుతుంటుంది. అంటే వాటిని గమనించుకుంటా డ్రైవింగ్ చేస్తుంటారు. ఎందుకంటే కొన్ని నేరో బ్రిడ్జెస్ ఉంటాయి. నేను 94, 95 కొత్త రిపోర్ట్ అయినప్పుడు ఈ మార్కెట్ అనేది ఉంటుండే నేరేమణ దగ్గర నేరో బ్రిడ్జ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో సంవత్సరానికి 100 మంది సరిపోతున్నారు. అంటే మన సంవత్సరానికి మన ఆదిలాబాద్ జిల్లాలో 100 మంది సరిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. కానీ మన వంతు బాధ్యతగా మనం ఒక టార్గెట్, అంటే మనం ఇంటికెళ్ళి ఆటోను, కారు, ట్యాక్సీ మనం తీసుకున్నప్పుడే బస్సు కావచ్చు, మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు అక్కడ మన ఆటో యూనియన్ నాయకుడు గుజరాత్ వచ్చేడు 200 మంది గ్యాదరింగ్ లో మాట్లాడేటప్పుడు ఈ సేఫ్టీ గురించి, తర్వాత అక్కడ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు అక్కడ తీసుకుంటే అక్కడ ఉన్న యువకులలో 150 మంది ఉంటే ఒక ఇద్దరికి మాత్రమే లైసెన్స్ ఉంది. మిగతా ఎవరికి లేదు. అందులో ఆటో డ్రైవర్ ఉన్నారు, మోటార్ సైకిల్ డ్రైవర్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పని చేసుకున్నా కానీ ఏదో రకమైన వాహనాన్ని ఉపయోగిస్తారు, కానీ వాళ్ళకి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి నడపడము, లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వడము, ఇన్సూరెన్స్ ఏం చూసుకోకూడదు. అంటే ఈ పని చేయకపోవడం వల్ల మనం కొన్ని లక్షలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే, ఎస్పెషల్లీ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మన కూడా కంపల్సరీగా డిఫెన్స్ స్కిల్స్ నేర్చుకుంటాం. డిఫెన్స్ అంటే ఎదురుగా దాని డిఫెన్సివ్ అంటారు. సురక్షితమైన అంటే ఎక్కడ ఉన్నాను, నేను కరెక్టే పోతున్నానన్నా కూడా ఎంత కాన్ఫిడెన్స్ పడి ఇంత పాపదండి నా మధ్య చాలా ఎక్కువ. మనకి హెల్మెట్ పెట్టుకోవాలని తెలిసినా తెలియదు. చిన్న హెల్మెట్ పెట్టుకోకపోతేనే నాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరీ ఓవర్లోడ్ చేసి చెప్పినట్టుగా యూనిఫామ్ వేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా యూనిఫామ్ మీకు కూడా అంటే పోలీసు యూనిఫామ్ అంటే లైసెన్స్ అంటే ఏదో అంగట్లు ఇచ్చినట్టు. ప్రమాదం అయితే యాక్సిడెంట్లో క్లీన్ దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే కంపల్సరీగా విధాలు కూడా ఉంటుంది. కాబట్టి మీరు వృత్తిగా అటో టౌన్లో పెద్ద అవసరం పడకపోవచ్చు. నేషనల్ హైవే మీద ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎక్కడి నుంచో నేషనల్ హైవే అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు పోతుంటాడు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. అప్పుడప్పుడు రోడ్ రిపేర్ జరుగుతుంటుంది. అంటే వాటిని గమనించుకుంటా డ్రైవింగ్ చేస్తుంటారు. ఎందుకంటే కొన్ని నేరో బ్రిడ్జెస్ ఉంటాయి. నేను 94, 95 కొత్త